అందరికీ వందనాలు. ఇప్పటి వరకు బ్రదర్ సునీల్ గారు 6th వర్డ్ మీద చక్కటి ధ్యానం మనకు అందించారు. అందరిని బట్టి దేవుని పక్షాన ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. అదేవిధంగా మళ్ళీ 7వ మాట మాట్లాడబోతూ ఉంటుండగా ఆయన నడిపింపు మనకి దయచేయమని దేవుని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభు ఇంతవరకు క్షేమంగా కాపాడని పరమరక్షకుడు ఈ తరుణం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నేను ఈ సిలువ ధ్యానంలో 7వ మాట మాట్లాడుతూ ఉంటానుగా, నాయన నన్ను ఒక బోర్గా వాడుకోండి, నీకు పరికరంగా వాడుకోండి. ప్రతి ఒక్కరికి వినగలిచేవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయి. వాక్యం ధ్యానిస్తూ నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయి. విలువలేని మా జీవితాలు సిలువ ద్వారా విలువ తెచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఆ విలువైన సిలువ ధ్యానంలో నాయన నడిపించమని, ఏ రకమైన అంతరాయం కలగకుండా కాపాడమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మూలవాక్యం చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను. లాస్ట్ వర్డ్ ఈ మాటలో గొప్ప కేక వేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఈ 7 మాటల్లో పెద్ద కేక వేసింది 2 సందర్భాలు. సమాప్తమైంది అని చెప్పేటప్పుడు కూడా ఆయన కేక వేశారు. కానీ ఈ 4వ మాట 7వ మాట చెప్పినప్పుడు మాత్రం చాలా గొప్ప కేక వేసినట్టుగా చూస్తాం. 4వ మాట చెప్పినప్పుడు వేసిన కేక అది ఆక్రందన. అంటే తండ్రికి తనకి కలిగినటువంటి ఎడబాటుని బట్టి ఆ ఎడబాటుని సహించలేక, తండ్రి నా చేతిని ఎందుకు విడిచిపెట్టావని చెప్పి ఏలీ లామా సబక్తాని అని చెప్పి ఆయన వేసిన కేక ఆక్రందన. ఇప్పుడు 7వ మాటలో వేసినటువంటి కేక అది ఒక సంతోషం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పిన మాట అది సంతోషంతో వేసినటువంటి కేకగా మనం చూసినట్టయితే, ఏంటి ఆ సంతోషం ఏంటి? పరలోకంలో పరిశుద్ధుడు 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 అని చెప్పి దూతల చేత గాన ప్రతిగానాలతో స్తుతింపబడుతూ తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవ శరీరం దాల్చి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా దాసుని రూపం దాల్చి తనను తగ్గించుకుని, ఎంతగా తగ్గించుకుంటే సిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ సిలువ బలిదానానికి ఆయన ముందుగానే ఆ పరలోకం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఆయనకు తెలుసు శరీరధారిగా రావాలి, శరీరధారిగా శ్రమ పడాలి, శరీరధారిగా తన ప్రాణాన్ని అర్పించాలని అన్ని తెలుసు. ఆయన తండ్రి మాటకి విధేయుడై వచ్చాడు ఇక్కడికి. తండ్రి అప్పగించిన పనిని అంతటిని నెరవేర్చిన తర్వాత, తండ్రి ఇదిగో తండ్రి నీ దగ్గరికి నేను వచ్చేస్తున్నాను. ఒక తండ్రి తన బిడ్డను, తను అతిగా ప్రేమించిన బిడ్డను చాలా కష్టమైన పని అప్పచెప్పి దూర ప్రాంతానికి పంపించి అక్కడ చాలా కష్ట నష్టాలు ఉంటాయి, వాటిలన్నింటినీ ఎదుర్కొంటూ ఈ పని సఫలం చేసుకురావాలి, నీవు మాత్రమే ఈ పని చేయగలవని నేను నమ్ముతున్నానని చెప్పి ఆ బిడ్డను పంపించినప్పుడు ఆ బిడ్డ తండ్రి మాటకు విధేయుడై అతను ఎదుర్కోబోయే కష్టాలన్నీ తెలిసినప్పటికీ విధేయుడై పని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న తర్వాత, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని నేను చేసేసాను, సమాప్తమైపోయింది, వచ్చేస్తున్నాను అన్నప్పుడు ఎంత ఒక మాటలో చెప్పాలంటే మరి హుర్రే అని చెప్పి అంటాం కదా. అంటే ఇది చాలా విక్టోరియస్ క్రై అని మన అరుపు, అంటే చాలా విజయంతో కూడినటువంటి కేక ఇది. అట్లాంటి కేక యేసుక్రీస్తు వేయటానికి గల కారణం ఏంటంటే తన తండ్రి దగ్గరికి వెళుతున్నటువంటి సంతోషం, అట్ ది సేమ్ టైం తండ్రి తనకు అప్పగించిన పని అంతా కూడా సంపూర్ణం చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని అంతటిని నేను సంపూర్ణం చేశాను అని చెప్పడం అనేది మనం గమనించినట్లయితే, ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పి అన్నాడు ఆయన. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఆత్మను అప్పగించుకున్నాను అని చెప్పిన తర్వాత
అంటే సమాప్తమైందని చెప్పి వెంటనే ఆత్మను అప్పగించుకున్నాను అనే మాట చెప్పిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయి. ఒక్కొక్క సువార్తికుడు ఒకటి ముందు ఒకటి వెనక రాసి ఉండొచ్చు, కానీ కొన్ని ముఖ్యమైన సంఘటనలు మనం చూస్తే శతాధిపతి ఆ సంఘటన చూసిన తర్వాత ఒప్పుకున్నాడు. ఏమని? ఇతడు నిజముగా దేవుని కుమారుడే. లూకా సువార్తలో అయితే ఇతడు నిజముగా నీతిమంతుడే అని చెప్పి ఒప్పుకున్నాడు. ఎవరా శతాధిపతి? రోమన్ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా సూపర్వైజ్ చేయమని వేసినటువంటి రోమియుడు అతను. ఆ శతాధిపతి ఒప్పుకున్నాడు. ఇప్పుడు బండలు బద్దలై దేవాలయం తెర నడిమికి చిరిగి పైనుండి క్రిందికి చిరిగి, అదే విధంగా ఆ బండలు బద్దలైనప్పుడు వచ్చిన హోరు గాలి శబ్దంలో చాలా గట్టిగా అరిచి చెప్పాడంట ఆ శతాధిపతి గురించి. తర్వాత చరిత్రలో చూస్తే ఈయన పేరు కూడా ఈ మధ్య లోరెంజో అని చెప్పి ఆయన పేరు రాయటం జరిగింది. ఈయన తర్వాత పెద్ద సువార్థికుడై హతసాక్షిగా అయ్యాడని కూడా ఆయన గురించి చరిత్ర చెప్తూ ఉంది. అంటే పునరుత్థానం తర్వాత నమ్మిన వారు చాలా మంది ఉన్నారు, కానీ పునరుత్థానం కంటే ముందు సిలువలో మరణించిన క్రీస్తును చూచి నమ్మటం అనేది, అంటే సిలువలో మరణించినప్పుడు ఆ తండ్రి తన కుమారుడి మరణాన్ని ప్రకృతి ఏ విధంగా స్వీకరించలేకపోతుందో, ప్రకృతి ఎట్లాగైతే అంగలారుస్తూ ఉందో, రోమిలి రాసిన పత్రికలు అంటాడు కదా, ఆ ఆ, మనకు జరిగే మహిమాయుక్తమైన కార్యక్రమాన్ని చూడాలని చెప్పి మరి లోకం కూడా ఎదురు చూస్తూ ఉందంట, ప్రకృతి కూడా ఎదురు చూస్తూ ఉందంట. అలాగే ఈ నీతిమంతుడి మరణాన్ని చూసి ప్రకృతి స్పందించిన తీరు శతాధిపతిని కలచివేస్తుంది. ఈయన హీజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఇతను నిజంగానే సన్ ఆఫ్ గాడ్, ఇతను నిజంగా రెడ్యూస్ పర్సన్, నీతిమంతుడు అని చెప్పి ఇతడు నీతిమంతుడే అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చూచుటకు వచ్చిన వారు రొమ్ము కొట్టుకున్నారంట. ఇదొక ఇదొక సమూహం. ఏం జరుగుతుందో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం నుంచి కూడా చూస్తాం, లోకా సువార్తలో చూస్తాం. అక్కడికి వచ్చినటువంటి గ్రీసు దేశస్తులు యేసు క్రీస్తును మాకు చూపించమని ఆంధ్రేయని అడగటం, ఆయనేమో గోధుమ గింజ ఉపమానం చెప్పి, ఇవన్నీ మనకు తెలుసు. అలా ఏం జరుగుతుందో ఆ రోజుల్లో అయితే మరి యేసుక్రీస్తు మరణం గురించి అప్పుడు చరిత్రకారులు రాసింది స్పెక్యులేషన్ అంటాం కదా, జోదం, అనేక రకాలైన బెట్టింగ్స్ జరిగినట్టు. సిలువు మీద క్రీస్తు మరణిస్తాడా లేదా ఆ క్షణానికి వచ్చేటప్పటికి ఈ మరణం నేను పొందలేను అని చెప్పి వాళ్ళకి సరెండర్ అయిపోతాడా, ఏం జరుగుతుంది అని చెప్పి చూడటానికి ఆ పస్కా పండుగ ఆచరించడానికి వచ్చిన యూదులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గ్రీసు దేశస్తులు అనేక మంది అన్యులు, ఎంతో మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ అక్కడికి రావటం జరిగింది. అని ఎన్నో ఆ రోజులోనే ఎంతో గొప్ప బెట్టింగ్స్ అనేవి జరిగినాయంట. అట్లా చూచుటకు వచ్చిన జనులు ఏం చేశారంటే రొమ్ము కొట్టుకున్నారంట. ఒక సంఘటన జరిగినప్పుడు చాలా మందిని మనం చూస్తాం. రోడ్డు మీద ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి ఏ రకంగా మనం సహాయపడదాం అని చూసే వాళ్ళకంటే, లేకపోతే ఎవరు తప్పు అని చెప్పడానికి కూడా కనీసం అక్కడ నిలబడకుండా ఏం చేస్తారంటే రెండు చెంపులు అటు ఇటు వేసుకుంటా అయ్యో పాపం అనుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇట్లాంటి సమూహం రొమ్ము కొట్టుకున్నారు. ఎంత అన్యాయం! ఇతన్ని సిలువు మీద, అతనికి ఏమీ తప్పు చేయలేదని అందరూ ఒప్పుకుంటున్నారు, ఈయన సిలువు మీద వేశారు పాపం అని చెప్పి అలాగా లోకోక్తులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిన సమూహం కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత గలిలయ నుండి వెంబడించిన స్త్రీలు దూరముగా నిలిచి చూస్తున్నారంట. వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు. అంటే మట్లాది వారు ఇవాళ మనం పట్టణాల్లో జయ జయధ్వానాలు చేస్తూ దావీదు కుమారునికి జయం జయం హోసన్నా అని చెప్పి గీతాలు పాడుతూ ఆ మట్టలు పట్టుకుని పురవీధుల్లో మనం ప్రొసెషన్ జరిపాం కదా. యూదుల రాజుగా ఆయన అక్కడ ప్రవేశించాడు. ఆ యూదుల రాజుగా ప్రవేశించిన సందర్భాన్ని మనం దేవాలయాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సమయంలో వాళ్ళు కూడా పాల్గొనటానికి ఆ పస్కా పండుగ ఆచరించే సమయం కంటే ముందే బయలుదేరి అక్కడ స్త్రీలు కుటుంబాలతో సహా వచ్చి గలిలయ నుంచి గొల్గొతా వరకు వెంబడించారు. అంటే ఇది మన మాటలో వింటే చాలా చిన్న మాట, కానీ చాలా కష్టతరమైనటువంటి ప్రయాణం అది. పైగా క్రీస్తుకి ఏం జరగబోతుందో, ఒకవేళ క్రీస్తుని వెంబడించిన వీళ్ళకేం జరుగుతుందో, వీళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి, వీళ్ళ పిల్లలు ఏమైపోతారో ఏమి తెలీదు. ఏమైతే అయ్యింది, క్రీస్తుని మేము వెంబడించాలి, క్రీస్తుతోనే మేము ఉండాలి అని చెప్పి వెళ్ళారు. అయితే స్త్రీలు కాబట్టి వీళ్ళ కాస్త దూరంగా ఉంచారు. దగ్గరగా ఉన్నది ఎవరు? మరియమ్మ గారు, యోహాను గారు. ఎందుకంటే యోహాను గారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకుని ఆఫీస్ లో ఉన్న వారికి దగ్గర బంధువు. అలాగే మరియమ్మ గారి తల్లి కాబట్టి ఆవిడ దగ్గరగా ఉండనిచ్చారు తప్పించి మిగిలిన వాళ్ళంతా స్త్రీలు దూరంగా ఉండి వాళ్ళు గొల్లున ఏడుస్తూ ఉన్నారు. గొల్లున ఏడుస్తూ ఉన్నారు. అదొక సమూహం. తర్వాత మనం చూస్తే దేవాలయం తెర చిరిగింది
అన్నదాన్ని కూడా మనం ఆలోచించినట్టయితే ఎందుకు దేవాలయం తెర చిరిగింది? ఇందాక బ్రదర్ చెప్పారు కదా! మరి యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు ఆయన చెప్పిన మాట అంటే ఆయన ఎప్పుడూ సజీవుడే. శరీరధారిగా మన మధ్య నివసించినప్పుడు చెప్పిన మాట, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని చెప్పారు. ఆ చెప్పిన మాట, ఆ ప్రవచనం నెరవేర్పు అనేది అక్కడ జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు గొర్రె పిల్లల్ని వాటిల్ని అర్పించడం, ఆ తర్వాత ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి పరిమితమైనటువంటి రోజుల నుంచి యేసుక్రీస్తు శిలువ మీద మరణించిన తర్వాత ఆయన నిన్న మనం హెబ్రీలు రాసిన పత్రిక 4:15 జ్ఞాపకం చేస్తున్నాం కదా! ఆయన చేసిన బలిదానాన్ని బట్టి సమయోచితమైన సహాయం కోసం ధైర్యంగా కృపాసన యొద్దకు మనం చేరుతున్నాం. మనకి మార్గం సుగమం చేయటానికి ఆ సిలువ అనే నిచ్చెన ద్వారా ఆ శరీరాన్ని ఆయన నిచ్చెనగా చేశాడు. మన ఆదికాండంలో చూస్తే యాకోబుకి ఒక ఒక దగ్గర పరలోకం నుంచి ఒక నిచ్చెన దేవదూతలు ఎక్కి దిగటం అనేది కనపడుతుంది కదా! పరలోకపు గవిని అంటాడది యాకోబు గారు. అలాగే ఇక్కడ మనకి ఒక మార్గం ఏర్పాటు చేశాడాయన. మనం అక్కడికి అంతకు ముందు మనం ప్రవేశించడానికి అర్హత లేదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, నీతిమంతులుగా తీర్చబడతారో వారు ప్రవేశించడానికి ఒక మార్గం అనేది ఏర్పాటు చేశారు. ఇక ఆ దేవాలయపు తెరతో పని లేదు. కాబట్టి నా శరీరాన్ని తెరగా అర్పించాను. నేను మార్గంగా ఉంటానని చెప్పాను. నా శరీరాన్ని తెరగా అర్పించాను కాబట్టి ఇక ఈ తెరతో అవసరం లేదు అని చెప్పి ఆ తెర పైనుంచి కిందకి చిరిగిపోవటం అనేది జరిగింది. అదే విధంగా భూమి వణికింది. బండలు బద్దలయ్యాయి. ఆ సమూహంలోని అంతా కూడా వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటాడు గాని ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భూమి వణికింది, బండలు బద్దలైనయి. కానీ బద్దలవ్వవలసిన హృదయాలు మాత్రం బద్దలు కాలేదు. ఎవరైతే ఈయన్ని అన్యాయంగా సిలువకు అప్పగించారో, అయ్యో మనం తెలిసి తెలియక మన మన పదవీ కాంక్షతో ఒక నీతిమంతుడిని, దైవ కుమారుని మనం అప్పచెప్పాము. తర్వాత మన స్థితి ఏమవుతుందో అని చెప్పి వణికి ఆ సిలువ దగ్గర సాగిలి పడవలసినటువంటి యూదులు గాని, ఆ వాళ్ళెవరు సద్దూకయ్యులు గాని ఎవ్వరూ కూడా వాళ్ళలో మార్పు అనేది లేదు. బండలైనా బద్దలైనయి, భూమైనా వణికింది గాని వాళ్ళలో ఎట్లాంటి మార్పు లేదు. అందుకనే యేసుక్రీస్తు మీ హృదయ కాఠిన్యతను బట్టి అని చాలా సార్లు చెప్పడం జరిగింది. యెహోవా దేవుడు చెప్పిన మాటలో కూడా ప్రవక్తలతో చెప్పిన మాట, వారి హృదయ కాఠిన్యతను బట్టి నేను దుఃఖిస్తున్నానని చెప్పి ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ బండలు బద్దలైనయి, భూమి వణికింది గాని అసలు మార్పు రావాల్సిన హృదయాల్లో ఏ మాత్రము మార్పు లేదు. అది ఆ సాటర్డే రోజు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చూస్తాం. ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి అది భద్రం చేసే హక్కు మాకివ్వండి. ఎందుకంటే ఆ వంచకుడు బ్రతికున్న రోజుల్లో మూడో రోజు లేస్తానని చెప్పాడు. ఒకవేళ ఆ శిష్యులు అతన్ని ఎత్తుకుపోయి ఏదైనా చేస్తే మొదటి వంచన కంటే రెండోది మరి ప్రమాదం కాబట్టి ఆ దేహాన్ని భద్రం చేసుకునే అవకాశం మాకివ్వండి అన్నాడు. ఎంత కక్షతో ఆ మాట అన్నారంటే ఆ వంచకుడు దైవ కుమారుని వాళ్ళు ఉపయోగించినటువంటి మాట. ఏ మాత్రము మార్పు లేదు. వాత వేయబడిన మనస్సాక్షి అంటారు కదా పౌలు గారు, అట్లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. వీళ్ళలో ఏ మార్పు కూడా లేదు. అదే విధంగా అక్కడ సమూహంలోని వారు కాకుండా కొంతమంది పరిశుద్ధుల సమాధుల్లోంచి లేచి పట్టణంలో వారికి కనిపించారంట. ఎందుకు దేవుని చేసిన ఏర్పాటు ఏదంటే పునరుత్థానం అనేది ఉంది అని అక్కడ నిలబడిన కొందరైనా విశ్వసిస్తారు. విశ్వసించబట్టే మరి ఆ సమాధుల తోట దగ్గరికి ఆ స్త్రీలు వెళ్ళటం అనేది జరిగింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ రెండో మాట మాట్లాడిన తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వరకు అంతా కూడా చీకటిమయం అయిపోయిందని చెప్పి మనం అనుకున్నాం కదా! ఆ టైంలోనే ఈయన మాట్లాడటం జరిగింది. సరే యేసుక్రీస్తు తండ్రికి తన ఆత్మను ఎందుకు అప్పగించుకున్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఎందుకు చెప్పాడని త్వరగా చిన్న చిన్న మాటలు మనం గమనించినట్లయితే ఆ ఆత్మ ఆయనే ఇచ్చాడు గనక ఆ తండ్రి ఇచ్చిన ఆత్మను ఆయనకి అప్పగించాడు. తర్వాత నమ్మకమైన వాడు గనక మనం ఒక విలువైన వస్తువుని ఎక్కడైనా పెట్టి వెళ్ళాలంటే ఏం చేస్తాం? నమ్మకమైన వాళ్ళకి అప్పచెప్తాం. కాబట్టి ఆయన తన ఆత్మని నమ్మకమైన తండ్రికి అప్పచెప్పాడు. ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చి తప్పని వాడు కనుక అక్కడ అప్పచెప్పాడు. తర్వాత యోహాను సువార్త 10:18 రాయబడిన ప్రకారం నా ప్రాణము పెట్టుటకు తీసుకొనుటకు అధికారం కలదు. తండ్రి వలన ఆజ్ఞ పొంది తిని. ఎందుకు తండ్రికి అప్పచెప్పాడంటే తండ్రి దగ్గర నుంచి ఆజ్ఞ పొందాడు. ఎవరి దగ్గర నుంచి పొందాడో వాళ్ళకి అప్పచెప్పాడు అనమాట. తండ్రి వల్ల నేను
ఆజ్ఞ పొందాను కాబట్టి నా ఆత్మని అక్కడ అప్పగించడం అనేది జరిగింది ఆయన ఆత్మను. అదే విధంగా ఎఫెసీయులు రాసిన పత్రిక 5 అధ్యాయం 2 వచనం తర్వాత మీరు రిఫరెన్స్ చూసినట్టయితే, మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిన వారమై ఉంటుండగా క్రీస్తు తనకు తానే పరిమళ భరితమైన సువాసనగా తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనెను. అంటే ఆ అర్పణ దేవుడు అంగీకరించాలి అంటే అది ఇంపైన సువాసనగా ఉండాలి. ఈ అర్పణని మనం నూతన నిబంధన కాలంలో ఏమంటున్నాం అంటే ప్రార్థన. మనం చేసే ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నప్పుడు దానియేలు చేసిన ప్రార్థనకు ఎట్లాగైతే దేవుడు ప్లీజ్ అయ్యి వెంటనే గబ్రియల్ దేవదూతను పంపించాడో అట్లాగా మన ప్రార్థన దేవుడు వినాలి, దానికి రెస్పాన్స్ రావాలి అంటే ఏ రకమైన బలి అర్పణ అర్పించాలో ఆ రకంగా ఇంపైన పరిమళ వాసన సువాసన భరితమైన బలిగా, అంటే సంతోషంగా తనకు తాను బలిగా అర్పించుకుంటూ సంతోషంగా బలిని అర్పించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 24 చూస్తే, ఎందుకు ఆయన తండ్రికి చెప్తున్నాడు, తండ్రికి ఆత్మను అప్పగించుకుంటూ నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అంటే అక్కడ చెప్తున్నాడు, తండ్రి ఈ లోకానికి నన్ను పంపించావు, నేను చేయవలసిన కార్యక్రమం చేయాలి, సిలువలో నేను బలిదానంగా అర్పించబడాలి, అది నీకు ఇష్టం, నీ చేత ఏర్పాటు చేయబడిన ప్రణాళిక. ఇదంతా ఎందుకంటే పాపంలో ఉన్న మానవుల్ని నీతిమంతులుగా తీర్చడానికి నువ్వు ఏర్పాటు చేసావు కాబట్టి ఆ పాపంలో ఉన్న మానవుల పక్షాన నా ప్రాణాన్ని అర్పించాను, ఇదిగో నా నా ఆత్మని దగ్గరికి పంపిస్తున్నానని చెప్పి, నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పి చెప్తూ అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, తండ్రి మనకి ఆత్మనిచ్చాడు, అందరికీ కూడా ఆత్మనిచ్చింది తండ్రి. అందరి ఆత్మలు దేవుడు తీసుకుంటాడా? కొందరి ఆత్మలే తీసుకుంటాడా? కొందరి తిరస్కరిస్తాడా? దానికి కారణం ఏంటి? మరి మనం ఎవరికైనా ఒక విలువైన వస్తువు ఇచ్చాం, మేము వచ్చిందా తీసుకుంటాం అని చెప్పి జాగ్రత్త పెట్టమంటాం, అది వాళ్ళు మనం ఎలాగైతే ఇచ్చామో అలా చెప్తేనే తీసుకుంటామో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇస్తే తీసుకుంటామా? మనం ఎట్లాగ చెప్పామో అలాగే తీసుకుంటాం. ఒకవేళ లేనట్టయితే 10 మందితో చెప్పి, ఇదిగో నేను ఎట్లా ఇచ్చాను, మీరే సాక్షులు, ఈ వస్తువుని ఇలా పాడు చేశారంటాం కదా. అలాగా పరిశుద్ధమైన ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఆత్మను మళ్ళీ తిరిగి మనం పరిశుద్ధంగా ఆయనకు అప్పగించినప్పుడు మాత్రమే ఆత్మ ఆయన స్వీకరిస్తాడు. అందుకనే మార్గం తప్పిపోయిన మన కోసం అనేక మంది ప్రవక్తలను పంపించి ఆయనే డైరెక్ట్ గా తన స్వరాన్ని వినిపించి మన ఆత్మను పాడు చేసుకోవద్దని చెప్పి ఆయన అనేక హెచ్చరికలు చేసి, మనం వినకపోవటం వల్ల నరులతో నిండవలసిన పరలోకం నింపబడకపోగా అందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, అది ఆయనకి ఇష్టం లేని కార్యం కాబట్టి తన కుమారుని మన కోసం ఆయన పంపించాడు. ఎట్లాంటి పవిత్రమైనటువంటి ఆత్మతో ఆ కుమారుడి లోకానికి వచ్చాడో అట్లాంటి పవిత్రమైన ఆత్మతో ఆయన తిరిగి వెళ్ళాడు కాబట్టి చాలా షూర్ గా తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని చెప్పగలిగాడు. అది ఎవరైతే చెప్పగలుగుతారో ఆ ఆత్మను ఆయన స్వీకరిస్తాడు. తర్వాత దైవాత్మ మనకి ఎప్పుడు వస్తుంది? అందరికీ ఆత్మనిచ్చాడు దేవుడు, కానీ అందరిలోనూ ఉన్నది దైవాత్మ కాదు, మామూలు ఆత్మ, మనుష్యాత్మ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూస్తే, మీరు 2 అధ్యాయంలో చూస్తే మనుష్యాత్మకి దైవాత్మకు ఉన్న తేడాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. నేను ఇదివరకు ధ్యానించినప్పుడు కూడా దాని గురించి చెప్పడం జరిగింది. సరే, మనకు దైవాత్మ ఎప్పుడు వస్తుంది? అందరూ సింపుల్ గా ఏం చెప్తారంటే బాప్తిసం పొందినప్పుడు వస్తుంది. మత్తయి సువార్త 3 అధ్యాయం 16 యేసుక్రీస్తు యోర్దాను నది తీరాన బాప్తిస్మ యోహాను చేత బాప్తిసం పొందిన సమయంలో ఆత్మ పౌరం వల్ల అక్కడికి వచ్చింది, ఇతను నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను, పరలోకం తెరవబడి స్వరం కూడా వినపడింది. కాబట్టి అక్కడ మనం బాప్తిసం యేసుక్రీస్తు పొందినప్పుడు ఎట్లాగైతే ఆయనలో దేవుని ఆత్మ వచ్చిందో మనకు కూడా అలాగే బాప్తిసం పొందిన వెంటనే ఆత్మ వచ్చేస్తానంటారు. కానీ చాలా పొరపాటు. ఎప్పుడైతే మనం మన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మన జీవితాన్ని సిలువ దగ్గర ఒప్పుకుంటామో, ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడతాం, అప్పుడు మాత్రమే దైవాత్మ మనలో ప్రవేశిస్తుంది. మరి జాన్ వెస్లీ గారు అని చాలా పెద్ద సువార్థికుడు, ఆయన ఒకసారి అంటాడు, నేను చాలా ప్రసంగాలు చెప్పాను, చాలా మీటింగ్స్ కండక్ట్ చేశాను, కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. తర్వాత అర్థమైంది నాకు, నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పాస్టర్సే కదా, నేను రక్షణ అనుభవం అనేది వేరేగా పొందక్కలేదు అనుకున్నాను, కానీ స్వరక్షణ అనేది ఎంత అవసరమో తర్వాత తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నేను చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగినాయి అని చెప్పి ఆయన సాక్ష్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి దైవాత్మ మనలో రావాలంటే ఆ కార్యం తప్పకుండా జరగాలి. యేసుక్రీస్తు పవిత్రుడు కాబట్టి, ఆయనలో ఏ రకమైన కల్మషం లేదు కాబట్టి ఆయనకు ఆత్మ బాప్తిసం అప్పుడే వచ్చింది.
ఎట్లా వచ్చిన ఆత్మను అంత పవిత్రంగాను ఆయన అప్పగించడం అనేది జరిగింది. సరే, ఆత్మ పొందిన మనం ఏం చెయ్యాలి? ఆ దేవుడు మనకు ఆత్మ ఇచ్చిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటి? దేవుడు మనకు ఒక దైవాత్మ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా మనం చేయాలనేది, అది రిఫరెన్స్ అంతా చదవటానికైతే సమయం లేదు కానీ యెషయా గ్రంథం 61వ వచనంలో, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును ఇవ్వటానికి దేవుడు నన్ను పంపించాడు. అంటే ప్రభువు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, ప్రభువు ఆత్మ నా మీదకి వచ్చింది. అంటే ఆత్మ వచ్చిందా, చేయవలసిన పని ఏంటి? ఇదే లూకా సువార్త 4వ అధ్యాయంలో 19వ వచనంలో అక్కడ మనం చూస్తాం, 16 నుంచి. అక్కడ ఒక మాట మాత్రం ఉండదు, ప్రతిదండన అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తీర్పు తీర్చడానికి కాదు, రక్షణ సువార్త, కృపా సువార్త ప్రకటించడానికి. కాబట్టి ఆ ప్రతిదండన అనేది ఆయన రెండో రాకడలో ఉంటది. కాబట్టి మనుష్య కుమారుడుగా ఆయన వచ్చినప్పుడు ఆ మాట తీసేసి అక్కడ చదవటం అనేది జరిగింది. అంటే మనకు దేవుడిచ్చిన ఆత్మను బట్టి మనం అక్కడ ఏదైతే మెన్షన్ చేయబడినాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయవలసిన వారమై ఉన్నాం. అదే విధంగా లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించుతున్న వారిని వెదకి రక్షించుటకు ఆయన చేశాడు ఆ పని. 61వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఏదైతే ఆయన చెప్పాడో అవన్నీ చేశాడు. అదే విధంగా లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్టుగా నశించుతున్న ఆత్మలను వెదకి రక్షించాడు. జక్కయ్య ఉదంతం అక్కడే మనం చూస్తాం. అదే విధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపములు తీసివేయటకు ఆయన వచ్చాడు, తీసివేశాడు. ఎలా తీసివేశాడు? ఆయన చెప్పినటువంటి రక్షణ సువార్త ద్వారా హృదయాలు కదిలించబడి పాపటు ఒప్పుకోలు జక్కయ్యని ఎవరు కూడా అడగలేదు. కానీ ఆయన వెంటనే పరివర్తన చెందినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఇతనును అబ్రహాము కుమారుడే. అలాగే సురోఫెనిక స్త్రీని గురించి, అమ్మ నీ విశ్వాసము గొప్పది అన్నాడు. సమాజపు మందిరపు అధికారిని, ఇశ్రాయేలీయునని ఇంత విశ్వాసం మనం చూడగలమా? అంటే ఆయన చెప్పినటువంటి బోధ మాత్రమే కాకుండా ఆయన లైఫ్ స్టైల్ కూడా చూసి అనేక మంది తన పాపాలను విడిచిపెట్టారు. ఆత్మ మన మీదకి వచ్చిందంటే ముందుగా మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. అనేక మంది పాపాలు విడిచిపెట్టడానికి మనం మన జీవితంలో కొంత సమయాన్ని మనం కేటాయించాలి. అదే విధంగా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అపవాది క్రియలను నశింప చేయుటకు ఈ లోకంలో సాతాను అనేక రకాలైన క్రియలను క్రియేట్ చేస్తూ ఉంటది. మనం వాటికి లొంగకుండా, లొంగే వారికి అది అపవాది చేసే పని అని చెప్పి మనం ఒప్పింపగలగాలి. యేసుక్రీస్తు ఎట్లాగైతే సక్సెస్ఫుల్ గా చేశాడో దేవుని ఆత్మ పొందిన మనం అందరం కూడా ఆ పని చేయాలి. అదే విధంగా ఆయన విమోచన క్రయధనంగా ఉండటానికి వచ్చాడు. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవటానికి కాదు, కానీ పరిచర్య చేయటకు, అనేకుల కొరకు విమోచన క్రయధనంగా ఉండటానికి నేను వచ్చాను అని చెప్పాడు. నిజంగానే మరి ఇస్కరియోతు యూద ఆ 30 వెండి నాణాలకు అమ్మేశాడు కదా. అయితే ఆ ఇస్కరియోతు యూద అమ్మినా లేకపోయినా ఆ కార్యం దేవుడు ముందుగానే ఏర్పాటు చేయబడింది. అంటే ఇక్కడ మనల్ని ఏం చేయమన్నాడంటే, యేసుక్రీస్తు ఎట్లాగైతే ఆ పరిచర్య చేయించుకోకుండా చేశాడు, అనేకుల కోసం మనం ధనం వెచ్చించడం లేదా మనం అమ్మివేయటం కాదు, కానీ సొంత లాభాన్ని కొంత త్యాగం చేసి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, తిమోతి రాసిన పత్రికలో కూడా పౌలు గారు అంటారు కదా, అందరూ తమ సొంత పనులు చూసుకోవడంలోనే నిమగ్నమై ఉన్నారు కానీ దేవుని కార్యాలు చేసేవాళ్ళు లేరు అని చెప్పి ఆయన బాధపడటం జరిగింది. అదే విధంగా మనం విమోచింపబడాలి. అనేక విమోచనార్థం మనం దేవుని ఆత్మ పొందాం కాబట్టి మనం కృషి చేయాలి. అదే విధంగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, దుష్ట కాలం నుంచి విమోచించడానికి మనం ప్రయత్నం చేయాలంట. అది యేసుక్రీస్తు అందుకే ఈ లోకాన్ని పంపించబడ్డాడు. ఈ యుగంలో నుంచి లోకంలోంచి మనల్ని వేరు చేశాడు. లోకంలోంచి మనల్ని వేరు చేసి మనకి నిత్య జీవ మార్గం అనేది ఎట్లా ఉంటుందో చెప్పి ఆ నిత్య జీవ ప్రవేశానికి మనల్ని ఎట్లాగైతే ఆయన తయారు చేశాడో అట్లాగే దైవాత్మ పొందిన మనం కూడా ఆ విధంగానే మనం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మనం కూడా
మన ఆత్మను దేవునికి అప్పగించాలంటే ఏం చేయాలి అంటే, ఇందాక నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని కూడా యెషయా గ్రంథం 61వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, అదే విధంగా మొదటి యోహానులో మూడో అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనంలోను, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఇవన్నిట్లో చెప్పినటువంటి కార్యాలు మనం చెయ్యాలి. అదే విధంగా నరుని ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం. నరుని ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం. అందుకనే టెస్లను రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు 5వ అధ్యాయం 9వ వచనంలో, ఆత్మను ఆర్పకుడి. ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ ఆరిపోయిందో, ఆ ఆరిపోయిన ఆత్మతో ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎందుకంటే వెలిగే క్రొవ్వొత్తి మాత్రమే ఇంకొక క్రొవ్వొత్తిని వెలిగింపగలదు. అందుకని బుద్ధి లేని కన్యకలు వాళ్ళు చేసింది ఏంటి? ఆ సమయానికి వెలుగుతూ లేవు వాళ్ళ దీపాలు. అలా కాకుండా అందుకని లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా ఆయన చెప్పినటువంటి మాట, మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు వెలుగుచూ ఉండనివ్వండి అని చెప్పి. ఆత్మను ఆర్పకూడదు. ఒకవేళ మన ఆత్మ ఆరిపోతూ ఉంటే దేవుడు ఒక వార్నింగ్ ఇస్తాడు మనకి, ఇదిగో నీ ఆత్మ ఆరిపోబోతుంది, దాన్ని సరి చేసుకోమని. మనం పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తే అహీతోపేలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23లో, ఇతడు దావీదుకు మంచి స్నేహితుడు, బత్షెబాకి తాతయ్య వరుస అయ్యే వ్యక్తి. ఇతను ఏం చేశాడంటే దావీదుకు వ్యతిరేకంగా పనిచేశాడు. అబ్షాలోం దగ్గరికి వెళ్ళాడు, చాలా ప్లాన్స్ ఇచ్చాడు, కానీ అవన్నీ కూడా బెడిసికొట్టినాయి. చివరికి దేవుడు ఒకసారి అహీతోపేలుకి ఆలోచించిన అవకాశం ఇస్తాడు. నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి. ఇల్లు చక్కబెట్టుకుంటే ఏం చేయాలి? ఇల్లు అంటే ఇక్కడ మన దేహం, మన జీవితం. కాబట్టి అది చక్కబెట్టుకోమంటే అహీతోపేలు ఏం చేశాడంటే ఇంటికెళ్ళి గురి పెట్టుకుని చచ్చిపోయాడు. అది కాదు ఇల్లు చక్కబెట్టుకోవటం అనేది. ఇలాగే సౌలును కూడా దేవుడు హెచ్చరించాడు. మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుని హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత మార్పు లేనప్పుడు తన మనసును ఆత్మ తీసుకున్నారు. అదే విధంగా సొలొమోను కూడా హెచ్చరించారు. హిజ్కియా జీవితాన్ని చూస్తే యెషయా గ్రంథంలో 39వ అధ్యాయంలో ప్రవక్త యెషయా ద్వారా హెచ్చరింపు చేశాడు. ఇదిగో నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో, నీ రోజులు ఇక అయిపోయినాయని చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే గోడ వైపు తిరిగి ప్రార్థించాడు. గోడ వైపు తిరగటువంటి లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపు ప్రార్థించాడు, ఆయుష్ పొందాడు. అదే విధంగా సంసోను జీవితాన్ని చూస్తే ఒకానొక సమయంలో ఆత్మను పోగొట్టుకున్నాడు, కానీ చివరి సమయంలో తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి మళ్ళీ తిరిగి తన జీవితకాలంలో సంహరించిన శత్రువుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది శత్రువుల్ని ఆయన సంహరించాడు. కాబట్టి ఆత్మను మనం ఆర్పకూడదు. దేవుడిచ్చిన ఆత్మను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఆత్మను ఆర్పడం అంటే ఆత్మానుసారంగా జీవించకుండా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నట్టయితే, మరి సౌలుకి సొలొమోన్ మహారాజు కూడా నాయన నీ పని బాగోలేదు, నీ హృదయం మార్చుకొని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. అలాగే దేవుడు మనల్ని కూడా ఏదో రకంగా ఒక వ్యక్తి ద్వారానో, ఒక పాస్టర్ గారి ద్వారానో, లేదా ఆయనే స్వరం వినిపించడం ద్వారానో మన జీవితాన్ని హెచ్చరించినప్పుడు దాన్ని మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరు క్రీస్తు వలె ఆత్మను అప్పగించుకుంటారు? ఇందాక చేసిన పనులన్నీ మనం అనుకున్నాం కదా. దేవుడు క్రియలు చేయడంతో పాటు మన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవటానికైనా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆయన అప్పగించిన పని అంతా చేయటమే కాకుండా నువ్వు ఏం మనసుతో చేసావు, క్రీస్తు మనసు ధరించి చేసావా లేదా, క్రీస్తు నడిచిన మార్గంలో నడిచి చేసావా లేదా. జాన్ బన్యన్ గారు రాసినటువంటి యాత్రిక ప్రయాణం బుక్ మనం చదివినట్టయితే ఆ మార్గంలో నడవడం ఎంత కష్టతరమో మనకు తెలుసు. ఆ కష్టతరమైన మార్గంలో నడిచినప్పుడు విశాల మార్గంలో మనకు వెళ్తామని తెలుసు. కాబట్టి అట్లా నడిచిన వారిని మరి ఎవరినైనా మనం చూస్తామా జీవితంలో అంటే చాలా వరకు 80% వరకు దావీదు మహారాజు ఆ దేవుడు చెప్పిన మార్గంలో నడుచుకున్నాడు. ఆ తర్వాత 100% నడుచుకున్న వ్యక్తిని మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు గ్రంథంలో 7వ అధ్యాయం 59వ వచనంలో స్టెఫను చూస్తాం. ఆయన మామూలుగా ఒక పనికి ఆహారం పంచిపెట్టడానికి నియమించబడితే సువార్త బోధించాడు. ఆ తర్వాత ప్రధాన యాజకులు పెద్దలందరూ కూడా ఆయన్ని తీసుకొచ్చి సభ ముందు నిలబెట్టినప్పుడు అతని ముఖం దేవదూత ముఖం వల్లే కనపడింది. ఆయన మొత్తం అంతా కూడా హిస్టరీ అంతా చెప్పి, మీరు ఈ విధంగా దేవుని ప్రవక్తలను తిరస్కరిస్తూ వచ్చారు ముష్కరులారా అంటాడు. అట్లాంటప్పుడు స్టెఫనుకి మరణదండను విధించమన్నప్పుడు స్టెఫను మాట అంటాడు, అతని మీద రాళ్లు పెట్టి కొట్టే సమయంలో, ప్రభువా వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక ఈ తప్పు వారి మీద మోపొద్దని మొర్రపెట్టి మోకాళ్ళని ప్రార్థన చేశాడు. చేసినప్పుడు ఏమైంది? పరలోకం భూమి మీద ఉంటుండగానే పరలోకాన్ని చూశాడు. యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వాన నిలిచి ఆయన ఆహ్వానించడం అనేది చూశాడు. ఎందుకంటే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టిలో విలువైనది. అంటే మన ఆత్మను దేవుడు తీసుకోవాలన్నా
మన మరణం విలువైందిగా దేవుడు స్వీకరించాలన్నా ఈ రకంగా మనం ఇప్పుడు చెప్పుకున్నది చాలా తక్కువ పార్టే, కానీ అంటే త్వరగా సమయాభావం వల్ల ఆ రిఫరెన్స్‌లని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను గానీ, ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ దైవాత్మ మనలో ఉన్నదని గుర్తించి, దైవాత్మకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ఆత్మను మాత్రం మనం అలాగే ఉంచి, నా వ్యక్తిగత రక్షణ అయితే సరిపోద్దులే అనుకోకుండా, అనేక ఆత్మల రక్షణార్థం మనం కృషి చేయాలి. అదే విధంగా లోకంలో సువార్త తెలియని వారికి ప్రకటించాలి. స్టెఫెను ఏ విధంగా తన జీవితాన్ని పణంగా పెట్టి ఆ సువార్త ప్రకటించాడో, ఆ విధంగా ప్రకటించినప్పుడు స్టెఫెనుకి ఏ విధమైనటువంటి స్వాగతం లభించిందో, అదే విధంగా యేసుక్రీస్తు ఆత్మను దేవుడు ఏ విధంగా తీసుకున్నాడు, స్టెఫెనుని ఆత్మను ఏ విధంగా స్వీకరించాడో, మన ఆత్మను కూడా దేవుడు అట్లాగే తీసుకుంటాడు. ఒక మాట చెప్పాలంటే, ఈ 3:30 సంవత్సరాల్లో యేసుక్రీస్తు చేసిన బోధలు చాలా పరిమితమైన ప్రాంతానికే చెందాయి. కానీ ఈ సిలువ ద్వారా ప్రపంచానికి ఆయన సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత ఈ సిలువను ఆధారం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా సువార్త ప్రకటించబడి కోటాను కోట్ల మంది వాళ్ళ రక్షణ పొందుతున్నారు. అందుకనే పౌలు గారు సిలువను గూర్చిన సువార్త తప్పించి సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప నేను వేరొకటి ప్రకటించను అన్నాడు. కాబట్టి మనందరం ప్రకటించాల్సింది సిలువ వేయబడిన క్రీస్తుని. ఎందుకు సిలువ వేశారు? ఆ సిలువ అంత అవమానకరమైనటువంటి మరణం రోమా ప్రభుత్వం విధించేదా పనిష్మెంట్ లో చాలా అవమానకరమైన పనిష్మెంట్ ఏంటంటే సిలువ. అట్లాంటి సిలువ మరణం యేసుక్రీస్తు ఎవరి కోసం పొందాడు? మనం ఎట్లాంటి వారు? మనకు అవసరమా కాదా? ఆ సిలువ దగ్గరికి వెళ్ళి మనం పశ్చాత్తాపడటం అవసరమా కాదా? మన ఆత్మ కూడా తండ్రి స్వీకరించాలి. మన ఆత్మ పాతాళానికి వెళ్లకుండా ఆ పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవంలో ప్రవేశించాలంటే మన జీవితాలు ఎట్లా ఉండాలని చెప్పి మనం ప్రకటించాలి. అదే అందుకే ఆయన తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ఆ మాట చెప్పినా చెప్పకపోయినా తండ్రి ఎలాగో యేసుక్రీస్తు ఆత్మను ఆయన స్వీకరిస్తాడు, తన కుమారుడు ఆత్మను, పవిత్రమైన ఆత్మ. కానీ ఎందుకు చెప్పాడంటే మన కోసం చెప్పాడు. నేను ఎట్లాగైతే నా తండ్రి దగ్గర నుంచి వచ్చి నా పవిత్రత కాపాడుకుంటూ నా పని ముగించుకుని మీకు మార్గం చూపి సమస్తం సమాప్తం చేసి నేను ఎట్లాగైతే దేవుడి దగ్గరికి వెళ్ళి నా ఆత్మను అప్పగించుకుంటున్నానో, మీరు కూడా నా యందు విశ్వాసం ఉంచిన వారు ఈ విధంగా ప్రవర్తించి మీ ఆత్మలు దేవునికి అప్పగించుకునే విధంగా మీ జీవితాలను ఆయత్తపరచుకోండి అని చెప్పడానికి మాట పలికారు. కాబట్టి ఈ మాట ధ్యానం చేసిన మనం కూడా ఆ విధంగా మన జీవితాలను మలుచుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి.